జలజంతు సమూహానికి ప్రభువై పాతాళలోకాన్ని పరిపాలిస్తున్న వర్ణుని చూచి హిరణ్యాక్షుడు, నీవు మహాబలవంతుడవని జగత్తులు పొగుడుతాయి గదా, యుద్ధరంగంలో నన్ను ఎదిరించి చూడు, నిన్ను అణిచివేస్తానని పరిహసించాడు. జలాధిపతి శత్రువు బలాన్ని తన బలాన్ని బేరీజు వేసుకున్నాడు. దానవునితో యుద్ధం చేయడానికి తగిన సమయం కాదని తన మనస్సులోని రోషాగ్నిని ఓర్పు అనే నీటితో చల్లార్చుకుంటూ దానవశ్రేష్ఠునితో ఉపశమన వాక్యాలు పలికాడు. మనమున శాంతి భూని నియమంబున సంగరముచ్చగించి ఏననయమునున్న వాడనిపుడాహవ కేళి జరింపరాదు. నీ ఘనభుజ విక్రమ స్ఫురిత గాఢ విజృంభణ ముంజయింపజాలిన ప్రతివీరులెవ్వరును లేరు, ముకుందుడు దక్కనెక్కడన్. రాక్షస, ఇప్పుడు నేను మనస్సులో శాంతి వహించాను. నియమంగా యుద్ధం చేయడం వదిలివేసి ఉన్నాను. ఇప్పుడు యుద్ధక్రీడలో విహరించకూడదు. నీ భుజపరాక్రమ విజృంభణను శ్రీహరి తప్ప మరొక్క శత్రువు ఎవ్వడూ జయింపలేడు. జయ శ్రీకృష్ణ.